గాయస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది. కెమెరాస్ అన్నీ లోపల పెట్టేసుకున్నాం. ఫోన్ ఒకటే చేతిలో ఉంది కాబట్టి ఈ షూట్ చేస్తున్నా. $300 టికెట్స్ వాళ్ళే 5 hours పట్టింది. 5.5 hours పట్టింది. మేము కింద టికెట్ తీసుకున్నాం, మాకు 3 hours పట్టింది దర్శనం. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, అసలు ఏంది భయ్యా మీకు 3 hours పట్టింది, మాకేం 5.5 hours పట్టిందని. కానీ మాది లక్ అని చెప్పొచ్చు. మనం ఎక్కువగా స్టేటస్లో కూడా చూసి ఉంటాం, ఎక్కువ స్టేటస్లు పెడతా ఉంటారు. ఇదే ఆ ప్లేస్ వచ్చేసి, సారీ, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అన్నమాట ఇది. ఛానల్ ఇప్పుడే నైట్ దర్శనం అయిపోయింది. నైట్ రూమ్ లాకర్ దగ్గరకు వచ్చేసి కొంచెం పడుకున్నాం. ఇప్పుడు లేచి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కిందికి వెళ్ళిపోయి కింద నుండి డైరెక్ట్గా బైపాస్ ఇక ఖమ్మం డైరెక్ట్గా. ఇక్కడ చాయ్ కూడా తాగలేదు. ఏమన్నా ఉంటే ఇక బయటికి కిందికి వెళ్ళిపోయినాకనే చూడాలా. చలో లెట్స్ గో. అన్నది స్టార్టింగ్. మాకు ఇప్పుడు టోల్ వచ్చేసి ఫస్ట్ దగ్గర తీసుకున్నాం అనమాట. మేము బస్ స్టాండ్ దగ్గర రూమ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ మాకు అంత వర్త్ అనిపించలేదు. మాకు అసలు రూమ్లో ఉండేంత టైం లేదనమాట, అందుకే రూమ్ తీసుకోలేదు. దిస్ ఈజ్ టోల్ అంటే ఇక్కడ నుంచే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఎంటర్ అవ్వాలన్నా ఇందులో నుంచి ఎంటర్ అవ్వాలా. ముందు కనిపిస్తుంది కదా, ఇదే మోటార్ సైకిల్స్. అంటే ఇంతకుముందు దీనికి కూడా టికెట్ ఇచ్చేవాళ్ళు 2-wheelerకి, ఇప్పుడైతే ఇవ్వట్లేదు మరి 2-wheelerకి. ఏది ఓకే, అదే మెట్ల ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి నడుచుకుంటూ వస్తారు. ఇది ఎంట్రన్స్ నడుచుకునే వాళ్ళకి, వాక్వే వాళ్ళకి. ఇది తక్కువ నడుస్తున్నారు చాలామంది. ఒక 100లో ఒక 60 మంది అట్లా నడుస్తున్నారు అనమాట. ఎందుకంటే పులుల భయం ఉన్నది, దానివల్ల చాలా తక్కువ మంది నడుస్తున్నారు. ఎయిర్ వాటర్ ఫాల్స్ ఇంక పైనుంచి పడుతున్నాయి. ఇదే అనుకోండి వాటర్ ఫాల్స్.
అదే వాటర్ ఫాల్స్ని రీల్స్లో కూడా చూపించారు. ఫైనలీ వి కేమ్. ఇటే అనుకుంటా. ఎట్రా చూడరా, చెప్పురా. రేణుగుంట హైవే స్ట్రైట్. ఓకే, నువ్వు థ్యాంక్ యూ అన్నట్లేదు రే, నువ్వు థ్యాంక్ యూ చెప్పినట్లేదు. ఏంది బే అన్నట్టు ఉంది ఆయన్ని. ఇది స్ట్రైట్ రోడ్ అనమాట. ఇది మనం బైపాస్కి కనెక్ట్ అవుతుంది. మనం గుట్ట దిగిన తర్వాత 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ ఎక్కి స్ట్రైట్గా మళ్ళీ దిగితే మళ్ళీ డైరెక్ట్గా బైపాస్. కానీ మంచిగా కట్టారు, ఇబ్బంది పడకుండా కింద నుండి బయట వెహికల్స్ బయటకి వెళ్ళిపోతాయి మంచిగా. వాయిస్ నైట్ వచ్చేటప్పుడు ఇదే రూట్ నుంచి వచ్చినాం. అసలు ఎట్లుందంటే రోడ్డు ఒక 50 ఏంటి 60 కిలోమీటర్స్, 60 నుంచి 69 కిలోమీటర్స్ వరకు రోడ్ అయితే చండాలంగా ఉంది అసలు. అడుగడుక్కి స్పీడ్ బ్రేకర్ పెట్టింది, అడుగడుక్కి. హైవే కడుతున్నారులే కానీ అసలు ఈ రోడ్డు నార్మల్ రోడ్ అన్న కొంచెం మంచిగుంటే పోయేదిగా, ఒక సింగిల్ వే అయినా కానీ. అసలు ఎంత ఇబ్బంది అవుతుందంటే మామూలుగా కాదు అసలు. నార్మల్గా కూడా లేవు రోడ్లు, ఎంత పెద్దగా ఉన్నాయంటే గోతులు కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఊతుంది కొద్దిగా, కానీ అసలు రోడ్లు ముందున్నాయి. మొత్తం కంకర లేచి దుబ్బ లేచి అసలు. జాకెట్కి అయితే నేను తిరుపతి పై కొండ మీదకి వెళ్ళినప్పుడు చూసిన మొత్తం బూడిదే అట్లుంది. కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది దెబ్బకి. క్రాప్ అన్నారా హోటల్ ఉంది, టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. ఇక ఉన్న కొద్ది లేట్ అవుతూ ఉంది, 8:40 అవుతుంది ఇప్పుడు. ఉన్న కొద్ది లేట్ అవుతుందిలే కానీ తినేసి వెళ్ళిపోతే మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి. గాయస్ ఇప్పుడు మనం ఉన్నదైతే నాయుడుపేట ఈ ఏరియా స్టార్టింగ్. లెఫ్ట్ సైడ్లో ఉంది అయితే బైపాస్ రోడ్. ఇప్పుడు మనం బైపాస్ రోడ్ ఎక్కేసి వెళ్ళిపోవడమే నాన్ స్టాప్గా. ఇంకా ఉంటే మధ్యాహ్నం మీల్స్, అదొక్కటే బ్రేకు. ఒకటి వేసుకునేది ఏందిరా నువ్వు ఇక్కడ ఒకటి పెట్టు, హ్యాండిల్కి చేయి పెట్టు ఒకటి. నీ చెయ్యి మరి XXL అనుకుంటా. ఈబే నువ్వు ఇక్కడ నుంచి మనకి ఒక 470-480 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఎంత 480 ఉంటుందా ఇక్కడ నుంచి? చెప్పవారా ఆడ కూర్చుని వెళ్ళి కూర్చుంటున్నా అని. చెప్పి చెప్పవా కూర్చుంటానని. ఆడ ఎదుగుతున్నా వాష్రూమ్కి పోయినామేమోనని. ఇక్కడ పంపు అదేంది ఎయిరా? దా గాయ్స్, ఇది 4th ట్యాంక్ ఫుల్, ట్యాంక్ నెంబర్ 4. ఇందాక నెల్లూరుకి కొంచెం తిరుపతి నాయుడుపేట దాటిన తర్వాత కొట్టించిన, అది అయిపోయింది.
ఏమో నాకేమో ఇంతకుముందు నేను భారత్ పెట్రోల్ మంచిదేమో అనుకున్నా, కానీ ఆ భారత్ పెట్రోల్ కొట్టిస్తున్న మైలేజ్ రావట్లే. ఫైనల్లీ విజయవాడ చేరుకున్నాం. ఇది స్టార్టింగ్ బ్రిడ్జ్. ఇది ఈ నుంచి అంబేద్కర్ బొమ్మ చూడండి, భలే కనబడుతుంది. విజయవాడలో అంబేద్కర్ బొమ్మ కూడా కడుతున్నారనమాట. మళ్ళీ మనం ఇప్పుడు ప్రజెంట్ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. దుర్గమ్మ టెంపుల్ మళ్ళీ కనిపిస్తుంది మనకి. మొన్న వెళ్ళేటప్పుడు దగ్గర మెరుస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఫైనల్లీ లాస్ట్ టోల్ వి కేమ్. దిస్ ఈజ్ కీసరా టోల్. ఫైనల్ లాస్ట్ ఇదే మనకి ఇంకా నెక్స్ట్ టోల్ అంటూ ఏమి ఉండదు మనకి. ఆ టోల్ వేరే టోల్ ఉంటుంది, కానీ టోల్ పక్క నుంచే వెళ్ళిపోతాం. టోల్ కూడా కొంచెం దూరంలో ఉంటుంది, కనిపించదు. కీసరాలో లాస్ట్ టోలు, ఇది కూడా లాస్ట్ టోల్ అనమాట. ఏంటంటే మనకు అది తగలదు, మనం ఇటు క్రాస్ అయిపోతాం రైట్ సైడ్కి. ఇటు దించిపోతే టోల్ ఇవ్వకుండా వెళ్ళిపోవచ్చు ఖమ్మం. అందరూ షార్ట్ కట్ ఇది, అందరికీ తెలిసే ఉంటుంది. ఖమ్మంలో ఉన్న వాళ్ళకి అందరికీ, విజయవాడ ట్రావెల్ చేసే వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఇటు జస్ట్ నౌ రీచ్డ్ కోదాడ. కోదాడ కాదు, బోనకల్లు. ఇక్కడ నుండి రోడ్లు ఉంటాయి, అతుకులు బతుకులే అన్నీ. గలీజ్గుంది. మొన్న నైట్ వచ్చినప్పుడు కూడా అంతే. నిన్న ఇంత ఎట్లుందంటే రోడ్డు అసలు చి. ఫైనల్లీ ఖమ్మం రీచ్ అయ్యాం. ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. ఒక 1.5 hours 2 hours తీసేయాలి. ఎందుకంటే అన్ని బ్రేక్స్ మధ్యలో చాలా బ్రేక్స్ అయినాయి కాబట్టి 1.5 hours 2 hours. మధ్యలో టిఫిన్కి ఒక 1/2 hour, లంచ్కి ఒక 1 hour ఎక్కడే పోయింది చాలా. బైపాస్ రోడ్డుకి కనెక్ట్ అవుతాం మనం.